ప్రైజ్ ద లార్డ్. యెరూషలేమును నెబుకద్నెజరు రాజు జయించినప్పుడు దానియేలు మరియు అతని ముగ్గురు స్నేహితులు షద్రకు, మేషాకు, అబేద్నెగో బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడ్డారు. వారు జ్ఞానము గలవారైనందున రాజు కొలువులో పనిచేయటానికి ఎంపికయ్యారు. రాజభోజనం తిని తమను తాము అపవిత్రం చేసుకోకూడదని దానియేలు నిర్ణయించుకున్నాడు. దేవుని సహాయంతో వారు కేవలం శాకాహారం తింటూనే అందరికంటే ఆరోగ్యంగా, పదింతలు ఎక్కువ జ్ఞానవంతులుగా కనిపించారు. నెబుకద్నెజరు రాజుకు వచ్చిన వింతైన కలలను దానియేలు దేవుని సహాయంతో వివరించాడు. ఒక పెద్ద విగ్రహం గురించి వచ్చిన కలలలో వివిధ లోహాలు భవిష్యత్తులో రాబోయే రాజ్యాలను సూచిస్తాయని, అంతిమంగా దేవుని రాజ్యమే శాశ్వతంగా ఉంటుందని తెలిపాడు. నెబుకద్నెజరు తరువాత అతని కుమారుడు బబులోను రాజైన బెల్షస్సరు తన 1000 మంది అధిపతులకు గొప్ప విందు ఇచ్చాడు. ఆ సమయంలో అతను తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన బంగారు, వెండి పాత్రలను తెప్పించి వాటితో ద్రాక్షారసము తాగుతూ విగ్రహాలను స్తుతించి దేవునిని అవమానించాడు. వారు విందులో ఉండగానే అకస్మాత్తుగా ఒక హస్తపు వ్రేళ్లు కనిపించి రాజు నగరు గోడపై ఒక వ్రాతను వ్రాశాయి. అది చూసి రాజు మిగుల భయపడి గడగడ వణికిపోయాడు. బబులోనులోని జ్ఞానులెవరూ ఆ వ్రాతను చదవలేకపోయారు. అప్పుడు రాణి సలహా మేరకు దేవుని ఆత్మగల దానియేలును పిలిపించారు. రాజు అతనికి బహుమానాలు ఇస్తానని చెప్పగా దానియేలు వాటిని నిరాకరించి దేవుని సందేశాన్ని వినిపించాడు. గోడ మీద వ్రాయబడిన మాటలు: మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. దానియేలు వాటి భావమును ఇలా వివరించాడు. మెనే అంటే దేవుడు నీ రాజ్యమును లెక్కించి దానిని ముగించాడు. టెకేల్ అంటే దేవుడు నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడ్డావు. ఉఫార్సీన్ అంటే నీ రాజ్యము విభజించబడి మాదీయులకు, పారసీకులకు ఇవ్వబడుతుంది. ఆ రాత్రిలోపే బెల్షస్సరు రాజు హతమయ్యాడు. మాదీయుడైన దర్యావేషు బబులోను రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానియేలు కాలక్రమేణా దర్యావేషు రాజు వద్ద ఉన్నత అధికారిగా నియమించబడ్డాడు. దర్యావేషు రాజు తన రాజ్యంలో 120 మంది అధిపతులపై దానియేలును ముఖ్య ప్రధానిగా నియమించాలనుకున్నాడు. అతని ఎదుగుదల చూసి అసూయపడిన ఇతర అధికారులు దానియేలుపై నేరం మోపడానికి ఒక కుట్ర పన్నారు. వారు రాజును ఒప్పించి రాజుకు తప్ప వేరే ఎవరికీ ప్రార్థన చేయకూడదనే శాసనాన్ని తెచ్చారు. ఇట్టి శాసనం చేయబడినప్పటికీ దానియేలు ఎప్పటిలాగే తన ఇంటి పైగదిలో యెరూషలేము వైపు కిటికీలు తెరిచి రోజుకు 3 సార్లు మోకాళ్ళూని దేవునికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కుట్రదారులు దీనిని రాజుకు తెలియజేయడంతో రాజు తన సొంత శాసనం వల్ల దానియేలును కాపాడలేకపోయాడు. బంట్రోతులు దానియేలును పట్టుకుని సింహాల బోనులో పడవేశారు. నీవు అనుదినము సేవించే నీ దేవుడే నిన్ను రక్షించునుగాక అని రాజు పలికి గుహద్వారానికి ముద్రవేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు గుహ వద్దకు వెళ్ళి, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని పిలిచాడు. అప్పుడు దానియేలు, రాజా, నేను నిర్దోషిని కనుక దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మోయించాడు అని సమాధానమిచ్చాడు. ఆ మాటలు విన్న రాజు సంతోషంతో దానియేలును బయటకు తెప్పించి దానియేలుపై నిందమోపిన వారిని, వారి కుటుంబాలను సింహాల గుహలో పడద్రోయించెను. వారు గుహ దగ్గరకు రావడంతోటే సింహాలు వారిని తినివేసి ఎముకలని సైతం పొడిచేశాయి. రాజు, దానియేలు దేవుడే నిజమైన దేవుడని, సర్వమానవాళి ఆయనయందు భయభక్తులు నిలిపి ఆయనకు భయపడవలెననియు, ఆయనే విడిపించువాడును రక్షించువాడును అని ప్రకటించడమే కాక తమ దేశ గ్రంథమందు రాయించెను. దానియేలు జీవితం అచంచలమైన విశ్వాసం, ధైర్యం మరియు దైవ కృపకు నిదర్శనం. దానియేలు బానిసగా ఉన్న దేశంలో దేవునికి ఇష్టడుగా జీవించి దేశ ప్రధానులలో ఒకడైనాడు. సింహాల గుహలో నుండి కాపాడబడటమే కాక దేవుని నామాన్ని ఆ దేశమంతా ఘనంగా ప్రకటించాడు. దానియేలు వలె మనం చేయు ప్రతి పనిలో దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తూ మన ప్రవర్తన ద్వారా అన్యులలో దేవుని నామాన్ని ఘనపరుద్దాం. లోక సంబంధమైన అధికారాల కంటే దేవుని ఆజ్ఞకే ప్రాధాన్యత ఇస్తూ క్లిష్ట పరిస్థితుల్లోనూ దేవునిపై నమ్మకం ఉంచాలని
దానియేలు జీవితం మనకు నేర్పుతుంది. శోధనలు ఎదురైనా దేవుని పట్ల నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని రక్షిస్తాడు. కష్టాలు, శ్రమలు, శోధనలు ఎన్ని ఎదురైనా దేవుని పట్ల నమ్మకంగా ఉండి మన రక్షణను అంతము వరకు కాపాడుకొని పరలోకం చేరుదాము. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్. ముఖాలపై ప్రార్థించావు, దేవునికై జీవించావు. ముఖాలపై ప్రార్థించావు, దేవునికై జీవించావు. దేవుడు తోడై నిలిచాడు, అద్భుతాలు జరిగించాడు. దేవుడు తోడై నిలిచాడు, అద్భుతాలు జరిగించాడు. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్. సింహాల గుహలో వేసినను భయపడక నిలుచున్నావు. సింహాల గుహలో వేసినను భయపడక నిలుచున్నావు. సింహాల నోళ్లను మోయించెను, దేవుడే నిన్ను కాపాడెను. సింహాల నోళ్లను మోయించెను, దేవుడే నిన్ను కాపాడెను. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్. దానియేలులా ఉంటావు, దేవుని మాట వింటావు. దానియేలులా ఉంటావు, దేవుని మాట వింటావు. విశ్వాసముతో ప్రార్థిద్దాం, యేసుకు సాక్షిగా జీవిద్దాం. విశ్వాసముతో ప్రార్థిద్దాం, యేసుకు సాక్షిగా జీవిద్దాం. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్. Daniel, నువ్వు చాలా చాలా స్పిరిచువల్.